హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఫియర్ ఆఫ్ రెయిన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అంతేకాకుండా జియో సినిమాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్ సినిమాల్ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ప్రాణభయంతో అడవిలో పరిగెడుతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వెనకాల ఒక సైకోగాడు పరిగెడుతూ ఉంటాడు. తాను వెళ్ళి ఒక చెట్టు పక్కన దాక్కుంటుంది. అదే సమయంలో ఆ సైకోగాడు వచ్చేసి హీరోయిన్ పట్టుకొని కాలు చేతులు కట్టేసి తనను ఒక గుంట తీసి అందులో పూడ్చిపెట్టేస్తాడు. అది కూడా బతికుండగానే ఆ సైకోగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఎలాగోలా ఆ గుంటలోంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నుంచి పారిపోదాం అనుకునే సమయానికి మళ్ళీ వచ్చి ఆ సైకోగాడు పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఒక 4-5 డాక్టర్లు కలిసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ మాత్రం మాట వినదు. అదే సమయంలో తనకి ఎనస్థీషియా ఇచ్చి తనకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారు. ఒక డాక్టర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయకపోయినా సరే కిడ్నాప్ చేసినట్టు ఫీల్ అవుతుంది. తనను తాను బాగా ఇబ్బంది పెట్టుకుంటుంది. తనని ఎవరో పూడ్చిపెట్టినట్టు తానే ఫీల్ అయిపోయి అల్లాడిపోతూ ఉంటుంది. కాబట్టి మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న సరే అంటారు. కాకపోతే మరుసటి రోజు హీరోయిన్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లకుండా ఒక థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆవిడేమంటుందంటే, నీ ప్రాబ్లం చెప్పమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఎవరు నల్లటి మాస్క్ వేసుకొని నన్ను వెంటాడుతున్నారు, నాకు చాలా భయంగా ఉందని చెప్పి అంటంతో ఆ థెరపిస్ట్ ఏమంటుందంటే, మీ నాన్నగారు ఇచ్చే టాబ్లెట్లు వేసుకోమ్మా, అంతా సెట్ అయిపోతుంది, లేదనుకో నువ్వు ఇంకా చిక్కుల్లో పడతావు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా భయపడిపోయి నేను తప్పకుండా టాబ్లెట్లు వేసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్తారనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత డానీ అని ఒక పక్కింటి ఆవిడ వస్తుంది. ఏమ్మా అంతా సెట్ అయిపోయింది కదా, ఇక మీదటైనా హ్యాపీగా ఉండమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం మనసులో తిట్టుకుని తన గదిలోకి వస్తుంది. వచ్చి చూస్తే తన గది మొత్తం పాడైపోయి ఉంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ కలగంది కదా, తన మీద ఎవరో అటాక్ చేశారని చెప్పేసి అది నిజం అనుకుని ఇల్లంతా పాడు చేసింది. ఆ తర్వాత తనని హాస్పిటల్ తీసుకెళ్లారు. అది సంగతి. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, చూడమ్మా ఈ గది రెడీ చేయడానికి కొన్ని రోజులు టైం పడుతుంది కాబట్టి నువ్వు పక్కన ఉన్న గెస్ట్ హౌస్ లో ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మగారి బొమ్మ వేస్తూ ఉంటుంది అనమాట. అలా వేస్తున్నప్పుడు స్కూల్ టైం అవుతుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి స్కూల్ కి బయలుదేరి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే హీరోయిన్ కి అంతగా ఫ్రెండ్స్ లేరు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ పక్కింట్లో డానీ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ క్లాస్ చెప్తూ ఉంటుంది. ఆవిడ ఒక ఇంగ్లీష్ టీచర్ అనమాట. సర్లే అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత క్లాస్ వినేటప్పుడు హీరోయిన్ వైపు ఒక అబ్బాయి చూస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి మన కథలో హీరో. సో హీరోయిన్ కూడా హీరోయిన్ చూస్తూ ఉంటుంది, హీరో కూడా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే క్లాస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ వెళ్ళి లంచ్ చేద్దాం చూస్తే అక్కడ ఎవరు హీరోయిన్ కి ప్లేస్ ఇవ్వరు. ఎందుకంటే హీరోయిన్ కి ఒక రకమైన జబ్బు ఉందని చెప్పేసి అందరూ హీరోయిన్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి బయటకు వచ్చి ఒక్కతే కూర్చొని తింటూ ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి మన కథలో హీరో వస్తాడు. వచ్చి ఈ స్కూల్ కి నేను కొంచెం కొత్తగా వచ్చానండి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి నాతో ఒక మనిషి మాట్లాడుతున్నాడా, అసలు నిజంగా ఉన్నాడా అబద్ధం అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సరే చూద్దాం అని చెప్పేసి హీరోయిన్ లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా ఒక పిల్లాడిని ఒక నల్ల డ్రెస్ వేసుకున్న అతను కిడ్నాప్ చేసినట్టు పక్కన కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కంగారు పడిపోతుంది. తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. హీరోయిన్ కి ఏంటంటే కన్ఫ్యూజన్ మొదలైపోతుంది. అసలు మనుషులు నిజంగా ఉన్నారా లేకపోతే తనకు అలా కనిపిస్తున్నారా అని చెప్పేసి హీరోయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి తన మెడిసిన్స్ చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అనే సమయానికి సడన్ గా పక్కింట్లో డానీ టీచర్ ఉంది కదా, ఆమె ఇంట్లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి అని చూస్తే అక్కడ ఒక చిన్న పిల్ల ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. వాళ్ళ అమ్మగారు తన గదిలోకి వచ్చిన తర్వాత చెప్తుంది, ఇలా పక్కింట్లో చిన్న పాపను చూశానమ్మా, ఆ అమ్మాయి ఏడుస్తుందని చెప్పి అంటంతో నాకేం వినపట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి తన మీద తనకు డౌట్ మొదలైపోతుంది. ఇది కూడా హెల్యూసినేషన్ అని చెప్పేసి తాను మళ్ళీ ఏం చేయలేక సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనతో బయటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఒక చోట బాగా వర్షం పడటం వల్ల కారు ఒక చోట ఆపుతారు. అదే సమయంలో కొంపదీసి వీడు మనల్ని ఏమైనా చేస్తాడని చెప్పేసి హీరోయిన్ భయపడుతుంది. కానీ హీరో అలాంటిది ఏం చేయడు. అదే సమయంలో హీరోయిన్ కి రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనకి జబ్బున్న సంగతి వీడికి కూడా తెలిసిపోయింది అనుకో, వీడు కూడా తనతో తిరగడని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి నన్ను అర్జెంట్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అడిగితే ఇలాగ నా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే స్కూల్లో హీరోయిన్ తో ఎవ్వరూ మాట్లాడరు, అందులోనూ అబ్బాయిలు అస్సలు మాట్లాడరు. అలాంటిది ఒక అబ్బాయి తనకు ఫ్రెండ్ అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ పడుకుంటుంది. సడన్ గా మళ్ళీ ఆ పక్కింట్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ డానీ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఏంటంటే ఒక చిన్న పిల్లని కొడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పైకి వస్తారు. వచ్చిన తర్వాత ఇలా పక్కింట అంటే ఒక అమ్మాయిని కొడుతూ ఉంది. అది చూసిన తర్వాత నాకు భయం వేసిందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే అమ్మా రేపు పొద్దున చూసుకుందాం, ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఆ
డానీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న జరిగింది మొత్తం చెప్తాడు. నాకు పిల్లల అసలు నా ఇంట్లో పిల్లలు ఎందుకు ఉంటారు, నాకు పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. బేసికల్ గా తెలుసు, కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ మాటలని ఇక్కడికి వచ్చాడనమాట. అప్పుడు ఆ డానీ ఏముంటుందంటే, సరే మీ అమ్మాయి కండిషన్ తెలిసి కూడా నేను ఇక్కడికి వచ్చావు కాబట్టి ఒకసారి ఇల్లంతా వెతకండి అని చెప్పి అంటంతో ఇద్దరు కలిసి ఇల్లు దిగుతారు. కానీ అక్కడ ఎవరో కనిపించరు. ఆ తర్వాత వీళ్ళిద్దరు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే, ఆ ఇంట్లో పాప ఉంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, కానీ మీరే నమ్మట్లేదు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి నీ వల్ల నా పరుగు పోతుందని చెప్పేసి అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని మళ్ళీ థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆవిడ రావడానికి కొంచెం టైం పడుతుంది. హీరోయిన్ ఈ గ్యాప్ లో పక్కింటి డానీ అంటే ఇంట్లో ఒక అమ్మాయిని చూసింది కదా, ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి ఏమైనా పోస్టర్లు కనిపిస్తాయని చెప్పేసి ఇంటర్నెట్ లో చెక్ చేసింది కానీ కనిపించదు. అదే సమయంలో ఆ థెరపిస్ట్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత విన్నానమ్మా, పక్కింట్లో లేని అమ్మాయిని ఉన్నది ఊహించుకుంటున్నాడు కదా, అలా ఊహించుకుంటే ఖచ్చితంగా నేను మెంటల్ హాస్పిటల్ వేస్తారు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, మెడిసిన్స్ బాగా తీసుకో అని చెప్పేసి ఆ థెరపిస్ట్ హీరోయిన్ క్లాస్ పెరుగుతుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా అక్కడికి 2 పోలీస్ కార్లు వస్తాయి. దాంతో హీరోయిన్ కి భయం వేసి దాక్కుంటుంది. అప్పుడు హీరోయిన్ అడుగుతాడు అనమాట, ఎందుకు దాక్కుంటున్నావు చెప్పి అడిగితే, ఏమీ లేదు, మన క్లాస్ లో డానియల్ టీచర్ ఉంది కదా, ఆవిడ ఇంటి పక్కనే మా ఇల్లు, ఆవిడ ఇంట్లో ఒక చిన్న పాపని ఎప్పుడు టార్చర్ చేస్తుంది, దాని గురించి మా నాన్నకి చెప్పాను, పెద్ద గొడవే చేశాను, దాంతో ఆవిడ నా మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, అందుకని పోలీసులు వచ్చారని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, నీకైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఆవిడ మీద డౌట్ పడ్డావు, ఆవిడ నీ మీద పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది, మీ నాన్నకి కదా కంప్లైంట్ ఇచ్చేది, అప్పుడు మీ నాన్న నేను కొడతారు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి తను హీరోయిన్ తీసుకుని డైరెక్ట్ గా డానీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా చెక్ చేస్తారు, కానీ ఇంట్లో ఎవరు కనిపించరు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ డానీ వాళ్ళ ఇంటికి డానీ టీచర్ వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి విండో నుంచి దూకి పారిపోయి వచ్చేస్తారు. ఆ తర్వాత హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ నాకు చూపించవా, పరిచయం చేయవని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడమ్మా వాడు నిజంగా ఉన్నాడో లేదో నేను ఊహించుకుంటున్నాను, నాకు కొంచెం డౌట్ గా ఉందమ్మా, నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీకు చూపిస్తానమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. హీరో కూడా ఎంతగానో బాధపడతాడు, తన కూతురు ఇంత బాధపడుతుంది అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక సిస్టమ్ రెంట్కి తీసుకొని అందులో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే పక్క స్టేట్ లో చిన్నపిల్లలు ఎవరైనా మిస్ అయిపోయారా, అది కూడా అమ్మాయి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, డానీ వాళ్ళ ఇంట్లో కనిపించిన అమ్మాయి అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ బాగా ఎగ్జైట్ అయిపోయి అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ ఉంటుంది అనమాట, మిస్సింగ్ అని కింద ఉంటుంది కదా, ఆ అడ్రస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది స్కూల్లో. ఏడుస్తూ ఉన్న అమ్మాయి దగ్గరికి ఏమైందని చెప్పి వెళ్తే, నువ్వే ఒక పిచ్చిదానివి, మళ్ళీ నాకు సలహాలు ఇస్తావు, వెళ్ళిపో అని చెప్పేసి అనడంతో హీరోయిన్ బాగా గిల్టీగా ఫీల్ అవుతుంది. అక్కడ చుట్టూ ఉన్న చాలా మంది నవ్వుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి మన కథలో హీరో వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోకి అప్పుడే తెలుస్తుంది హీరోయిన్ కి మొత్తానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా గిల్టీగా ఫీల్ అయిపోయి అక్కడ నుంచి పక్క వచ్చేస్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి హీరో బ్యాగ్ తీసుకొచ్చి, ఏంటి అసలు నీ ప్రాబ్లం అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, జరిగినట్టు అనిపిస్తుంది, జరిగింది జరగనట్టు అనిపిస్తుంది, ఇంకా ముఖ్యంగా నాతో మాట్లాడే వాళ్ళు నిజం అబద్ధం కూడా నాకు అర్థం కాదు, అదే నా ప్రాబ్లం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, ఇది కూడా ఒక ప్రాబ్లమేనా, ఇది చాలా తొందరగా నయమైపోతుంది, నువ్వే కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి తనని ఇంటికి పంపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం ఆపోజిట్ గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి హీరోయిన్ వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ హీరోయిన్ చిన్నప్పుడు ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కూతురికి ఎలాంటి జబ్బు వచ్చిందంటే అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకమ్మా, అంతా నయమైపోతుందని చెప్పేసి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ స్కూల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోని బాగా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోకి ఏం అర్థం కాదు, ఈ పిచ్చిదేంటి నాతో మాట్లాడలేదని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. హీరో కూడా నైట్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి విండోలోంచి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత అసలు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తానని చెప్పి అడిగితే హీరోయిన్ ఒక రీజన్ చెప్తుంది. నువ్వు కూడా అసలు నాకు నిజం కనిపిస్తున్నావా లేకపోతే నా ఇమాజినేషన్ అని చెప్పి భయం ఉందని చెప్పి అనడంతో హీరో తిడతాడనమాట, నువ్వు నిజంగానే పిచ్చిదానం అయిపోతున్నావు, నిజంగా ఉన్న మనిషిని పట్టుకొని ఇమాజినేషన్ అంటున్నావు అని చెప్పి అనడంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో కరెక్ట్ గా పక్కింట్లోంచి డానీ వాళ్ళ ఇంట్లోంచి సౌండ్ వస్తుంది అనమాట, ఒక పాప ఇబ్బంది పడినట్టు. దాంతో హీరోయిన్ అంటుందో, చూసావా ఇప్పుడు కూడా నాకు సౌండ్ వినపడుతుంది, అది నా ప్రాబ్లం అని చెప్పి అంటంతో, ఓసే పిచ్చి మొహం దానా, ఆ సౌండ్ నాకు కూడా వినపడిందని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి నీకు కూడా వినపడిందా, అయితే ఖచ్చితంగా డానీ ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సరే మన ఇద్దరం వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. అనుకోకుండా డానీ ఏం చేస్తాడంటే బేస్మెంట్ కొన్న విండోని టచ్ చేస్తాడు, అనుకోకుండా ఆ గ్లాసు పగిలిపోతుంది. దాంతో హీరో అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. అదే సమయంలో కిందకి డానీ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ రూమ్ దగ్గరికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే లోపల చిన్నపిల్లలకు సంబంధించిన సామాన్లు చాలా ఉంటాయి. అదే సమయంలో డానీ వస్తుందని చెప్పేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. ఈ గ్యాప్ లో డానీ హీరోయిన్ చూసి డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేసి పోలీసులతో సహా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, చూడు మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళు, ఇంకోసారి గనక ఇలా రిపీట్ అయిందనుకో, మళ్ళీ మా ఇంటికి వచ్చిందనుకో ఖచ్చితంగా నేను పోలీసులకు పట్టిస్తాను చూసుకో అని చెప్పేసి డానీ కోపంగా అక్కడి
నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న తనని తిట్టి టాబ్లెట్లు వేసుకుంటే అంతా సెట్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కోపంగా అన్ని టాబ్లెట్లు వేసుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చి ఒక్కడు పీకుతాడు. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత సారీ ఆ రోజు అలా వెళ్ళిపోయాను కదా అని చెప్పడంతో హీరోయిన్ ఏముంటుందంటే నాకున్న ఒకగానొక ఫ్రెండ్ నువ్వు కాబట్టి అలా పారిపోయినా కూడా నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే మా నాన్న నన్ను కొట్టాడు నీ వల్ల అని చెప్పడంతో హీరో కూడా నవ్వుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన రూమ్ లో ఉన్నప్పుడు మళ్ళీ తనకి పక్కింట్లోంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలా వచ్చిన వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటుంది. దాంతో హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ముద్దు పెడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఎవరమ్మా బాబు అని చెప్పి అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పాను కదా అమ్మ అని చెప్పడంతో సర్లే అని చెప్పేసి తను పైకి వెళ్తుంది. బట్ హీరోయిన్ వాళ్ళ అమ్మ పైకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరో తన ఇమాజినేషన్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ కి అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, కానీ వాళ్ళ అమ్మే కన్ఫర్మ్ చేసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత నాకు కొంచెం పని ఉందని చెప్పేసి హీరో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హీరో కనిపించడు. అదే సమయంలో హీరోయిన్ మైండ్ వాయిస్ ఏం చెప్తుందంటే వాడు నిజం కాదు అబద్ధం అని చెప్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డానీ టీచర్ వచ్చి తనకి తగులుతుంది అనమాట. ఏమైందమ్మా నీకని చెప్పి అడిగితే హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పారిపోతుంది. డైరెక్ట్ గా ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ మిర్రర్ లో చూసుకుంటున్నప్పుడు ఆ మిర్రర్ లో వేరే అమ్మాయి కనిపించి, అంటే హీరోయిన్ లో ఉంటుంది కానీ వేరే అమ్మాయిలా కనిపించి పక్కింట్లో చిన్న పాపని ఆ డానీ చంపేస్తుంది. వెళ్ళి కాపాడని చెప్పి అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కోపం వచ్చేసి ఒక రాయి తీసుకుని అద్దం పగలు కొట్టేస్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఏంటి అని చెప్పి పైకి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు బుర్ర బ్లాంక్ అయ్యి ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే చూడమ్మా నేను ఎప్పటి నుంచి నేను చూస్తున్నాను, నువ్వు కూడా మారతావు అనుకుంటున్నాను, ఇంకా నా వల్ల కాదు, పిచ్చాసుపత్రికి ఫోన్ చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏంటంటే హీరోయిన్ కి ఒక అమ్మ ఉంది కదా, ఆవిడ అసలు లేదు ఎప్పుడో చనిపోయింది. కానీ ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మ లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. అందుకని మన కథలో హీరో ఏంటంటే ఆ రోజు హీరోయిన్ కి ముద్దు పెట్టినప్పుడు పైన వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కదా ఎవరమ్మా పెళ్ళాడని చెప్పేసి, ఎవరు కాదమ్మా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది కదా. కాకపోతే అక్కడ వాళ్ళ అమ్మ లేదు, లేకపోయినా సరే మనిషిని ఊహించుకొని రిప్లై ఇస్తుందని చెప్పేసి హీరోకి భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో జరిగింది అది. బట్ హీరో ఏమంటాడంటే నేను పిచ్చాసుపత్రికి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తారు నేను తీసుకెళ్తారని చెప్పి అనడంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్ళిపోయి పక్కింటి డానీ ఉంది కదా ఆవిడ ఇంట్లో బేస్మెంట్ లోకి విండో నుంచి దూకేస్తుంది. వెళ్ళి చూస్తే అదే బేస్మెంట్ కాదు వేరే రూమ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బేస్మెంట్ తాళం తీసుకుని డైరెక్ట్ గా బేస్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి చూస్తే లోపల ఒక పాప ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి లోపలికి డానీ వస్తుంది. వచ్చిన తర్వాత బేస్మెంట్ తాళం అక్కడ కనిపించదు అనమాట. దాంతో బేస్మెంట్ లోకి ఎవరు వెళ్ళారని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే మన కథలో హీరోయిన్ ఆ పాపను పట్టుకొని ఉంటుంది. వెంటనే డానీ ఏమంటుందంటే చూడమ్మా ఆ పాప నిజం కాదు, నీ ఇమాజినేషన్, నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో, నేను మీ నాన్నకు కూడా చెప్పనని చెప్పడంతో హీరోయిన్ మాత్రం మాట వినదు. దాంతో హీరోయిన్ మీద అటాక్ చేయబోతుంది. అప్పుడు హీరోయిన్ ఆ పాపను తీసుకుని పారిపోతున్నప్పుడు సడన్ గా మన కథలో హీరో ఎంట్రీ ఇచ్చేసి డానీని కొడతారనమాట. బేసికల్ గా హీరోయిన్ కొంత సమయానికి ముందే హీరోయిన్ రమ్మని మెసేజ్ చేసింది ఆ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి. అందుకని హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పాప నిజంగానే ఉంది, నువ్వేం కంగారు పడకు పారిపో అని చెప్పేసి అనడంతో ఈ డానీ కాస్త హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ అక్కడ ఆగిపోతుంది. అయినా సరే హీరో ఏం చేస్తారంటే వెంటనే డానీని కొడతాడు. అప్పుడు హీరోయిన్ అక్కడ నుంచి బయటకు పారిపోయి వచ్చేస్తుంది. అలా వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ లోపలికి వచ్చేసి నా కూతురు చెప్పింది నిజమే అని చెప్పేసి ఆ పాపను తీసుకుని బయటకు వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు అక్కడికి వస్తారు. ఎందుకంటే పోలీసులు రమ్మని చెప్పింది మన కథలో హీరో అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లోపల నా ఫ్రెండ్ ఉన్నాడు నాన్న, అతను కూడా కాపాడాలని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడంటే తన కూతురు ఇమాజినేషన్ చేసుకుంది అనుకుంటాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి బయటికి మన కథలో హీరో వస్తాడు. హీరోని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోతాడు. అయితే మన అమ్మాయి చెప్పింది నిజం అని చెప్పేసి తాను రిలీజ్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ డానీని పోలీసులు పట్టుకెళ్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఎలా అంటుంది, నాన్న ఆ టాబ్లెట్లు వాడుతున్నాను నాన్న, అంతా సెట్ అయిపోయింది నాన్న, ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాన్న అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే ఒక రోజు హీరోయిన్ ప్రశాంతంగా పడుకున్నప్పుడు తన పక్కన మాత్రం వాళ్ళ అమ్మ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఎన్ని టాబ్లెట్లు వాడినా ఎంత వైద్యం చేసుకున్నా తనకంతా నయమైపోతుంది. కానీ వాళ్ళ అమ్మ తనని వదిలిపెట్టిపోయింది అనే నిజాన్ని మాత్రం హీరోయిన్ జీర్ణించుకోలేకపోతుంది. అందుకని వాళ్ళ అమ్మ తనకి రోజు కనిపిస్తుంది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.